మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మీరు ఒలింపిక్స్ పెడతామని అడిగినారు. ఇక ఈ చిన్న ఫార్ములా 40-50 కోట్లు ఖర్చు పెట్టిన దానికే విచారిస్తున్నాం, ఏసీబీకి పంపుతున్నాం అని భయభ్రాంతులు గురి చేస్తున్నారు మీరు. మరి ఒలింపిక్ నిర్వహించాలంటే ఎంత అవసరమో తెలుసా? ఎన్ని లక్షలు? దాదాపు 2 లక్షల పైన, 2-3 లక్షల కోట్ల ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. 50 కోట్లకే మీరు ఏసీబీ అని పేరు పెట్టిస్తుంటే రేపు ఏ కంపెనీలు వస్తాయి హైదరాబాద్? ఏ స్పోర్ట్స్ నిర్వహించడానికి వస్తాయి? ఒలింపిక్ కాదు కదా, ఏషియన్ గేమ్స్ కూడా నిర్వహించిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు ఎక్కడ పడితే ఎక్కడ ఫార్ములా ఈ రేసింగ్ వాళ్ళు ఇవ్వరు. ఈవెన్ క్రికెట్ కూడా, ఓ క్రికెట్ ఆడాలంటే బీసీసీఐకి అప్లై చేయాలా, ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించాలా. నేను మామూలుగా ఐపీఎల్ పెడతా అంటే ఎవడు రాడు. ఆ కెపాసిటీ ఉందా లేదా, గ్రౌండ్ ఉందా లేదా చూస్తారు. అలాంటిది ఇండియాకే పేరు ప్రతిష్టలు వచ్చేటువంటిది ఫార్ములా ఈ రేసింగ్ తీసుకొచ్చి కష్టపడి ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచి హైదరాబాద్లో ఆర్థిక పరిస్థితులను పెంచి ఇంటర్నేషనల్ లెవెల్లో హైదరాబాద్ని చూసేటట్లు మేము చేస్తే ఇలా అరెస్ట్ చేస్తాం, కేటీఆర్ను అరెస్ట్ చేస్తాం, నీ కక్ష సాధింపులు చర్యలు తప్ప తెలంగాణ అభివృద్ధి పైన మీరు దృష్టి పెట్టట్లేదు.